పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. మొదటి పఠనం ఈ విధంగా పలుకుతుంది. మీరు ప్రభువుకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞల నెల్ల పాటించి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఆయన వధుకు మరలి వత్తురేని మీరు దీవెనలను బడెదురు. నేడు నేను నీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు. కనుక దైవవాక్కును చదవదు, దానిని మన నిత్య జీవితంలో పాటిస్తూ దైవాజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నించదము. రెండవ పఠనం ఈ విధంగా పలుకుతుంది. క్రీస్తు అదృష్టైన దేవుని ప్రత్యక్ష రూపము. దేవుడు సమస్త విశ్వమును ఆయన ద్వారా ఆయన కోరకు క్రీస్తును. క్రీస్తు అనేది కంటే ముందుగా ఉన్నవాడు. ఆయనయే సమస్తమునకు ఆధారపుదుడు. క్రీస్తు తన శరీరమైన స్త్రీ సభకు శిరస్సు. పరలోక భూలోకములయందు నీ సమస్త వస్తువులను క్రీస్తు శిలువ బలి ద్వారా దేవునితో సమాధాన పరపబడను. కనుక క్రీస్తు బడుల కృతజ్ఞత భావం కలిగి ఆయనకు విధేయులై జీవించుటకు ప్రార్థించుదము. సువిశేష పఠనంలో మంచి సమరీని ఉపమానం ద్వారా సోదర ప్రేమ కలిగి జీవింపమని క్రీస్తు పలుకుతున్నారు. అవసరంలో ఉన్నవారికి కాదనగా సహాయం చేస్తూ దేవునికి ప్రతికరంగా జీవిస్తూ దేవుని అనాథులలో ఆదరణ లేని వారిలో దర్శిస్తూ వారికి సహాయం చేయుటకు ప్రయత్నించదము. దేవుడు మిమ్మలను దీవించునుగాక. दुर्लश न करता अपन त्यांना मदत करूया. आपण आपली संपत्ती, प्रतिभा, शक्ती, बुद्धिमत्ता आणि उपस्थिती इतरांच्या फायद्यासाठी वापरूया. आपण इतरांमध्ये देवाचा चेहरा पाहूया आणि देवावर आणि इतरांवर प्रेम करून जाऊया. आपण प्रार्थना करूया की देव पिता आपल्या प्रत्येकाला या पवित्र युकरिस्टमध्ये यासाठी कृपा दे दो.